నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జస్టిస్ ఘోష్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిద్దామన్న సీఎం. భవిష్యత్తు కార్యాచరణకు కమిషన్ సూచనలు పాటిస్తామని వెల్లడి. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీ చామల. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్న కాంగ్రెస్. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు. డిపాజిట్లన్నీ గతంలో చెల్లించినందున కేసు అవసరం లేదని వెల్లడి. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభం. అమోనియా లీకేజీల మరమ్మతుల అనంతరం అందుబాటులో. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ. ఏడాది పాలన అమలు చేసిన పథకాల గురించి వివరించనున్న ప్రధాని మోదీ. తాజా అంశం చూస్తున్నాం. వివిధ అంశాలపై విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్న వేళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడానికి 2 రోజుల ముందు ఎన్డీఏ ఎంపీల భేటీ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట కేంద్రం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడంపై ప్రధాని మోదీని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో సత్కరించే అవకాశం ఉంది. ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల గురించి ప్రధాని మోదీ ఈ భేటీలో వివరించే అవకాశం ఉందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేసీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి అభిప్రాయాల మేరకే ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళికలు, నిర్మాణం, నిర్వహణ అన్నింటిలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని కమిషన్ తేల్చిందని కేబినెట్కు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు అప్పటి ఇరిగేషన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసిందని నివేదికలోని ప్రధానాంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ శాసన మండలిలో నివేదికపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. శాసనసభ, మండలి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన 3 ఏళ్లలోనే మేడిగడ్డ కుంగిందని, అన్నారం పగిలిందని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై 2023 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ నియమించినట్లు తెలిపారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని సీఎం పేర్కొన్నారు. రాజకీయ కక్షపూరిత చర్యలు ఉండబోవని, అసెంబ్లీ, మండలిలో సభ్యులందరి సూచనల మేరకు నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. శాసనసభలో కేసీఆర్, మాజీ మంత్రుల సూచనలు కూడా తీసుకుని ముందుకెళ్తామని అన్నారు. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. ఈ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దిగ్గజ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై అప్పటి సీఎం, నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రుల వాదనలు విన్న తర్వాతే కమిషన్ నివేదిక ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో కేసీఆర్ ప్రమేయం, సూచనలే అక్రమాలకు కారణమని కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన నుంచి 3 బ్యారేజీల నిర్మాణాలన్నీ కేసీఆర్ నిర్ణయాలేనన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం కేసీఆర్, హరీష్ రావుల నిర్ణయమే తప్ప ప్రభుత్వానిది కాదని కమిషన్ స్పష్టంగా చెప్పిందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాన్ని మంత్రివర్గ ఆమోదంపై ఈటెల రాజేందర్ చెప్పడం సరైంది కాదన్న డిప్యూటీ సీఎం, కేబినెట్ ఆమోదం లేదని కమిషన్ తేల్చిందన్నారు. 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు. నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా చెప్పడం వాస్తవం కాదు అని చెప్పి కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు. మేడిగడ్డ, అన్నారు మరియు సుందెల వద్ద బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం నీటిపారుదలకు సంబంధించిన మంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత నిర్ణయం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదు అని చాలా స్పష్టంగా. వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క అనవసర ప్రభావంతో నడిచే పాలన, ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెబుతుంది. మేడిగడ్డ కుంగిపోయిన పాపం ముమ్మాటికి కేసీఆర్, హరీష్ రావులదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేబినెట్ ఆమోదం, పరిపాలన అనుమతులు లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వడ్డీల భారం మోపారన్నారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని, నిపుణుల సూచనలు, హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా కేబినెట్ ఆమోదం, పరిపాలన అనుమతులు లేకుండా నిర్మించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని ఉత్తమ్ వివరించారు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి రాజకీయ జోక్యమూ లేదన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి గారు సోల్ డెసిషన్ మేకర్ ఫర్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. బ్యారేజ్ ప్రమాదకరంగా చేరే వరకు నీళ్లు నింపి ఉంచాల్సిన పరిస్థితి ఆయన ఆదేశాల వల్ల ఏర్పడది. ప్రజా డబ్బుని మరి కాంట్రాక్టర్స్ కి ఫేవర్ గా చేయడానికి రివైజ్ ఎస్టిమేట్స్ ద్వారా చేసిన విషయం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో అన్ని విషయాల్లో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చడానికి ఎటువంటి లాజికల్, రాషనల్ కారణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అవపడుతుంది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. ఈ కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ క్లియర్లీ స్టేటెడ్. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ పై 3 ఉన్నతాధికారుల కమిటీ 665 పేజీల నివేదికను విశ్లేషించి 60 పేజీల్లో రూపొందించిన నివేదికలోని అంశాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రివర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మంత్రులందరూ అభిప్రాయాల్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని, ఆధారాలతో సహా తేలిందని మంత్రులు అన్నారు. కాళేశ్వరం బ్యారేజీల అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకునే అంశంలో జస్టిస్ ఘోష్ కమిషన్ సూచనలు చేసింది. అధికారులు, ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించాలన్న కమిషన్ నాటి సీఎం, మంత్రుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. అంచనాల పెంపు వెనుక గుత్తేదారుకు అయాచిత లబ్ధి చేకూర్చే దురుద్దేశం ఉందన్న కమిషన్ బిల్లుల చెల్లింపుపైన దర్యాప్తు చేయాలని సూచించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలపై అందరి దృష్టి నెలకొంది. బ్యారేజీలు దెబ్బతినేందుకు కారణాలు విశ్లేషించిన జస్టిస్ ఘోష్ చర్యల విషయంలో 2 రకాల సూచనలు చేసింది. ఇంజనీర్లపై తీసుకోవాల్సిన చర్యల్ని స్పష్టం చేసిన కమిషన్ గత సీఎం, మంత్రుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తీసుకునే చర్యలు చట్ట ప్రకారం ఉండాలని నిర్దేశించింది. విధాన నిర్ణేతలు ప్రభుత్వ విధానాల్ని రూపొందిస్తే అమలు చేసే బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది. అయితే కమిషన్ ఎదుట వచ్చిన వాస్తవాలు, రికార్డుల్లోని అంశాలు తదితరాల్ని పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి వేరేగా ఉంది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనేక ఆదేశాలు ఇస్తే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొంది. 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన అవకతవకలు, అక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రిదే బాధ్యతని వెల్లడించింది. అయితే వారి విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీకి మొదట దాదాపు పని పూర్తయిందని,
ఆ తర్వాత పని పూర్తయిందని సర్టిఫికేట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయడం అక్రమమని తేల్చి చెప్పింది. సవరించిన అంచనాల్ని గుత్తేదారుకు అనుకూలంగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు పేర్కొంది. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడిగించారన్న జస్టిస్ ఘోష్ కమిషన్ గుత్తేదారుతో కుమ్మక్కై వారికి అనుకూలంగా చేశారని తెలిపింది. కేంద్ర జలసంఘం సూచనను పక్కనబెట్టి విడతల వారీ బదులు గంపగుత్తగా కాంట్రాక్టు ఇచ్చేలా చేసిన తీరు డీపీఆర్ను పరిశీలించకుండానే ఆమోదించి సీడబ్ల్యూసీకి పంపిన అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. అనేక అంశాల్లో ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై చర్యకు జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం బ్యారేజీల బిల్లుల చెల్లింపుపైన సమగ్ర దర్యాప్తు చేయించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. గుత్తేదారులు సమర్పించిన బిల్లుల పరిశీలన, ప్రాసెస్ చేసిన విధానంపై లోతుగా పరిశీలన చేయించాలని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి నాటి ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేఐపీసీఎల్ ద్వారా రుణాల్ని తీసుకుని బిల్లులు చెల్లించిందని, ఆ ప్రక్రియలో తుది ప్రయోజనదారుపై విచారణ చేయించారని కమిషన్ పేర్కొంది. 2 సార్లు బ్యారేజీల అంచనాలు సవరించడం వెనుక గుత్తేదారులకు అయాచిత లబ్ధి కల్పించాలన్న దురుద్దేశముందని, ఇది ప్రజాధనాన్ని స్వాహా చెయ్యడమేనని అభిప్రాయపడింది. కాంట్రాక్టు నిబంధనల్ని నిర్మాణ సంస్థలకు అనుకూలంగా మార్చేశారని పేర్కొంది. మేడిగడ్డ సహా బ్యారేజీలలో రెండోసారి అంచనాల్ని భారీగా సవరించారని, పరిమాణాలు పెరిగాయని, అదనపు పనులు చేర్చారని వెల్లడించింది. అన్నారం, సుద్దిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పుపై 2016 అక్టోబర్ 22న హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని జస్టిస్ కమిషన్ నివేదికలో తెలిపింది. అయితే 2016 జూలై లేదా ఆగస్టులో కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్న తర్వాత వాప్కోస్తో సంప్రదించకుండానే ఆ పని చేసినట్లు నివేదించింది. 3 బ్యారేజీలకు రూపకల్పన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు, అనంతరం 2023లో బ్యారేజీలకు నష్టం జరిగే వరకు ప్రణాళిక, టెండర్ ప్రక్రియ, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర తప్పులు, ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం కార్పొరేషన్ నిబంధనల ప్రకారం పనిచేయకుండా రుణాలు తేవడం, పే అండ్ అకౌంట్స్ నుంచి వచ్చే పాస్ ఆర్డర్ ప్రకారం చెక్కుల్ని పంపిణీ చేయడానికే పరిమితమైందని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఉద్దేశాల్ని నాటి నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వాటిల్లిన నష్టం గురించి ఇప్పటి వరకు కార్పొరేషన్ కు అవగాహన లేదని, ఆదాయం లేకుండా రుణాలు ఎలా తిరిగి చెల్లించాలన్న ఆలోచనే లేదంటూ కాళేశ్వరం కార్పొరేషన్ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల తీరును కమిషన్ తప్పుబట్టింది. రుణాలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిధులు ఇమ్మని కోరినా ఏజెన్సీలకు చెక్కులు ఇచ్చినప్పుడు బోర్డులోని అధికారులంతా చర్యలకు అర్హులని పేర్కొంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హిందూ అవిభాజ్య కుటుంబ మాజీ కర్త మరణించడం, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబ హెచ్యుఎఫ్ మాజీకర్త మరణించారని, హెచ్యుఎఫ్ లో మిగిలిన సభ్యుల్ని నిందితులుగా చేర్చడానికి వీల్లేదంటూ 2025 జనవరిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2008లో కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ 2018లో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి 2024 ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టుకే పంపుతూ వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాల్ని ఆహ్వానించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిన అవసరముందా, నిరర్థకమా అన్నది తేల్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ 26న తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. పత్రికల్లో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు ముందుకు రాకపోవడంతో పాటు హెచ్యుఎఫ్ మాజీకర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసు రద్దవుతుందని పేర్కొంది. బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నడుం బిగించింది. ఇవాళ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు చర్చ కోసం పట్టుబట్టనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా, ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇప్పటికే ధర్నా కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రైల్లో వెళ్లగా సీఎం సహా అగ్రనేతలు ఇవాళ బయలుదేరి వెళ్లనున్నారు.
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఆందోళనలకి సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు హస్తినాలో పోరాటం చేయనుంది. కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినట్లుగా కులగణన నిర్వహణతో పాటు ఆ నివేదికను అసెంబ్లీ గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపింది. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీజేపీకి చిత్తశుద్ధి లేనందునే బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతోందని విమర్శిస్తోంది. దీంట్లో కొందరు శకుని పాత్ర వహిస్తా ఉన్నారు. ఇప్పుడు బిల్లుకు మద్దతు ఇవ్వమంటే అసెంబ్లీలో తేల్చి చెప్పాలి కదా. మరి ఆనాడు బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఆ బిల్లుకి ఎంత మద్దతునిచ్చినారు? అప్పుడేమో మద్దతు ఇస్తారు, బీసీలకు మేము సపోర్ట్ అంటారు. ఇప్పుడు కేంద్రానికి వెళ్ళేసరికి మొఖాలడ్డు ఎందుకు వస్తున్నారు? కిషన్ రెడ్డి కూడా స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు మీరు ముస్లింలు తీసేస్తే మేము సపోర్ట్ ఇస్తామని ఒక నెపం, ఒక పనికిరాని మాట మాడుతూ ఉన్నారు. గుజరాత్లో మోడీ గారు స్వయంగా చెప్పారు, నేను వీడియో చూశాను. మేము గుజరాత్లో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం, దాంట్లో ముస్లింలు రిజర్వేషన్ పొందుతున్నారనే మాట. మరి గుజరాత్లో ముస్లింలు బీసీ కూడా రిజర్వేషన్ పొందొద్దు, తప్పులేదు. కానీ ఇక్కడికి వచ్చేసరి ఆ ముస్లిం కార్డు ఎందుకు వస్తా ఉంది మీకు? అంటే మీరు ఇవ్వదలుచుకోలే, బీసీలకు న్యాయం చేయదలుచుకోలే. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై పార్లమెంటులో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను సవరించి రిజర్వేషన్లపై సీలింగ్ను ఎత్తేయాల్సి ఉంది. ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో 3 రోజుల పాటు పోరాటం చేయనుంది. నేడు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడం సహా చర్చకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సహా ఇండియా కూటమి సభ్యులు పట్టుపట్టనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనుంది. ఆ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకి విపక్ష కూటమి సభ్యులు హాజరై మద్దతు తెలపనున్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వినతి పత్రం ఇస్తారు. రేపటి ధర్నా కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలి వెళ్లారు. దాదాపు 1300 మంది వెళ్లగా ఇవాళ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో 100 నుంచి 150 మంది హస్తినాకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై రాజకీయ అజెండా తెరపైకి తెచ్చిన పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలను మోసం చేస్తున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవకాశం ఉండి కూడా జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మేము నమ్మడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. నిజంగా వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఒకటే బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్లాడే బ్యాచ్ ఇదంతా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎక్కడైతే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలో ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ 15% సీట్లు మీరు తీసుకోండి. తాజా అంశం చూస్తున్నాం. పంట పొలానికి బైక్పై వెళ్తూ విద్యుత్ షాక్తో వాహనంతో సహా మంటల్లో యువకుడు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో చోటు చేసుకుంది. శంభునిగూడెం పంచాయతీ వెన్నెల బయలుకు చెందిన పర్సికరాజు ద్విచక్ర వాహనంపై పంట పొలానికి వెళ్తుండగా మార్గంలో పడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగ తగిలి కరెంటు షాక్కు గురయ్యాడు. ప్రమాదంలో విద్యుత్ బైక్తో సహా రాజు సజీవ దహనమయ్యాడు. విద్యుత్ తీగ ద్విచక్ర వాహనానికి ఆనుకుని ఉండటంతో దగ్ధమవుతున్న రాజుని చూస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మృతుడు రాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు విచారణ చేస్తున్నారు. గ్రామంలో
కరెంటు తీగ నెరవేలు గ్రామంలో కరెంటు తీగ గ్రామీణ ప్రజలు భారత రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ రాజకీయ శాస్త్ర పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ చర్చాగోష్ఠిని జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్ర్యం అనంతరం 562 సంస్థానాలను భారత్లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్ర పోషించారని గవర్నర్ తెలిపారు. రైతు ఉద్యమాలకు పటేల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు. గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మగా మిగిలిపోతుందని చెప్పారు. రైతులు జాతీయ ఐక్యత పట్ల పటేల్ దృక్పథంపై ఈ చర్చాగోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. He added the word research and development. And today, our nation is a hub of research. We have become almost the world capital of research now. During the COVID time, we have proved it. And Hyderabad is a hub of research. The way to move forward is therefore Jai Jawan, Jai Kisan, Jai Vigyan and Jai Anusandhan. And in that Anusandhan and Vigyan, students play a young mind and students play a key role. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో సోమవారం రాత్రి నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. అమ్మోనియా ప్లాంట్లో ఏర్పడ్డ లీకేజీల కారణంగా గత నెల 16న కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు మొదలుపెట్టారు. మరమ్మతులు పూర్తయ్యాక 2 రోజుల క్రితమే కర్మాగారం మళ్లీ తెరవగా సోమవారం రాత్రి నుంచి యూరియా ఉత్పత్తి మొదలైంది. మిగతా రాష్ట్రాల్లోనూ యూరియా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆగస్టు నెలలో కేంద్రం నిర్ణయం ప్రకారంగా తెలంగాణకు యూరియా సరఫరా జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.